హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ శ్రీకాళహస్తి ఇక్కడ ఉన్నామన్నమాట. సో ఈ శ్రీకాళహస్తిలో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మన యొక్క శివ పార్వతులు ఉంటారనమాట. దీని చరిత్ర చెప్పుకోవాలంటే చాలా ఉంటుందన్నమాట. సో చాలామంది బేస్డ్ ఆన్ డిఫరెంట్ లిటరేచర్స్, డిఫరెంట్ స్క్రిప్చర్స్, అలాగే మనకు వేద పంతులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు అంతకుముందు ఒక సావిడు, అలాగే పాము, అలాగే ఏనుగు, ఈ మూడు కలిసి మనకు శివుణ్ణి పూజించాయన్నమాట. అందువల్ల వీటికి వాయులింగం అనే పేరు కూడా ఉంటుంది. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకోటి విశిష్టత ఏంటంటే, ఎక్కడైనా మనకు గ్రహణం అన్నప్పుడు మనకు అన్ని దేవాలయాలు మూసేస్తారు. అయితే మనకు ఈ శ్రీకాళహస్తీశ్వరం మాత్రం దేవాలయం మూయరు అనమాట. గ్రహణంలో రాహుకేతు పూజలు జరుగుతాయి. అయితే ఇది ఎక్కడ ఉందంటే మన యొక్క తిరుపతి దగ్గర ఉందన్నమాట. తిరుపతికి దగ్గరలో ఉంది. అలాగే ఇది నెల్లూరు తిరుపతి మధ్యలో శ్రీకాళహస్తి ఉంటుంది. సో అక్కడ ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు రాజగోపురం గురించి కూడా, ఇది శ్రీకృష్ణ దేవరాయ కట్టించిన రాజగోపురం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకోటి కూడా ఫేమస్ ఏంటంటే, ఇక్కడ కోవా అనేది మనకు ఐస్ క్రీమ్ నంచుకొని తింటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేశాను, నాకైతే బాగా అనిపించింది అనమాట. సో ఇది మనకు, మీరు ఎప్పుడైతే శ్రీకాళహస్తీశ్వర వెళ్తే స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ కోవా మనకు డిఫరెంట్ షాప్స్ కూడా ఉంటాయి. ఈ కోవా విత్ పిస్తా లేదా ఏవైనా ఐస్ క్రీమ్తో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్, సబ్స్క్రైబ్.